టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం. ఈ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ట్యాంపర్ చెయ్యలేని విధంగా వివిధ చోట్ల వాటిని భద్రపరచడం. భూమి నువ్వు ఇచ్చావా? జగనన్న భూ హక్కంట. నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీ. అంతన్నారు ఇంతన్నారు, ఇంకేముంది, వైఎస్ జగన్ మీ భూములపై కన్నేశాడు అన్నారు. ఇంకేముంది, రేపు రాబోయే రోజుల్లో మీ భూములు మీవి కావు, జగన్ వస్తే చాలు మీ భూములన్నీ లాక్కుంటాడు, మీ భూములను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ దోచేస్తాడు అని చెప్పారు. ఇవన్నీ మొన్న ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో గ్రామ గ్రామాన వినిపించిన చెప్పించిన మాటలు. పట్టాదారు పాస్ పుస్తకం. ఈ భూమి ఎవరిదయ్యా? ఎవరిది భూమి? మీ భూమి, జలగ భూమి. అలా ఒక పథకం ప్రకారం ప్రజల్లోకి వెళ్ళిన ఈ అబద్ధాల్ని వాస్తవాలుగా కలరింగిచ్చి అధికారం చేజిక్కించుకున్నారు. సరే, ఎవరనేది నేను మళ్ళీ చెప్పక్కర్లా. అయితే మనం మాట్లాడుకునేది ఏంటంటే, నిజంగానే వైఎస్ జగన్ భూములను లాక్కున్నారా, లేక తరతరాలుగా లేని హక్కును అక్కడ పేదవాళ్లకు కట్టబెట్టాలని చూశారా? వైఎస్ జగన్ పరిపాలనలో భూములపై జరిగిన రాద్ధాంతం అసలు లెక్కలు చూస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే. సో ఇవాల్టి మన టాప్ స్టోరీలో వాస్తవాలు ఏంటి అనేది గణాంకాలతో సహా నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇంకో విషయం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి సర్కార్ ఇదే భూ అంశానికి సంబంధించి రీసర్వేకి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తోంది. అవి ఎందుకుట, ఆ విషయాలను కూడా ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను. జగన్ దురదృష్టమో లేక చంద్రబాబు అదృష్టమో అప్పుడు తెలియదు, కానీ కరోనా వంటి మహమ్మారి వైసీపీ హయాంలోనే వచ్చింది. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో దాదాపుగా 2 ఏళ్లు కరోనాతోనే గడిచిపోయింది. మిగిలిన 3 ఏళ్ల కాలంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా 31,19,000 మంది మహిళలకు వారి పేర్ల మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఆయన. ఇది వైఎస్ జగన్కి మాత్రమే దక్కుతుంది. ఇవి రికార్డుల ప్రకారమే ఉన్నాయి, మీరు పక్కన చూడొచ్చు. ఆ రికార్డులు ఏంటి అనేది కూడా నేను మొత్తం అంతా మీకు వివరిస్తున్నా. మహిళా సాధికారత మాటల్లో కాదు, చేతల్లో చూపించిన ఏకైక సీఎం కూడా వైఎస్ జగనే. ఇది కేవలం కాగితం ముక్క కాదు, మహిళలకు ఆ ఆస్తిపై సర్వ హక్కులు కల్పించిన దస్తావేజ్ అది. ఈ స్థలాల కనీస విలువ ఎంతననుకుంటున్నారు? 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే దాదాపుగా 76,000 కోట్ల రూపాయల ఆస్తిని పేద తల్లుల చేతుల్లో పెట్టారు వైఎస్ జగన్. అలా పట్టాలిచ్చి ఊరుకున్నారా? లేదు. సుమారు 60,000 కోట్ల రూపాయల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే దాదాపుగా 8.9 లక్షల ఇళ్ళు, అంటే 8,90,000 ఇళ్ల వరకు పూర్తయి లబ్ధిదారుల చేతికి వెళ్ళిపోయినాయి. ఆయన ఉన్న కాలంలోనే ఇచ్చేశారు ఇవన్నీ. చంద్రబాబు అంటే కూటమి హయాంలో పేదలకు సెంటు భూమి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు. అది సరికదా, వైఎస్ జగన్ ఇస్తుంటే దాన్ని కోర్టుల ద్వారా అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు అనేది మాత్రం పచ్చి నిజం. ఇది దానికి సంబంధించిన పూర్తి వివరం. 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేయడం, సిస్టమ్స్లోకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగు పడింది ఆ రోజు. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం. ఇక రైతులకు సంబంధించి వైఎస్ జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదొక విప్లవాత్మక నిర్ణయం అయింది. ఏంటది? అసైన్డ్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడం. ఇవాళ మన టాప్ స్టోరీకి సంబంధించి ఐటెం కూడా అదే. అసైన్డ్ భూములను పండిస్తున్న రైతులకే యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న దాదాపు 15,21,160 మంది రైతులకు చెందిన 27,41,000 ఎకరాల అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు వాళ్ళకి. రైతులకు వివాదాలు లేని విధంగా, ఐ రిపీట్ దీస్ వర్డ్స్, వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా
ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. ఇలా అసైన్డ్ భూములను రైతులకే కట్టబెట్టిన ముఖ్యమంత్రి ఎవరు అనంటే దేశ చరిత్రలోనే ఇంకొకరు లేరనంటే మాత్రం అతిశయోక్తి కాదు. అంటే ఏంటంటే రైతులు తమ భూమిని అమ్ముకోవచ్చు లేదా తనఖా కూడా పెట్టుకోవచ్చు. గతంలో అసలు ఈ భూములు అంటే రైతుల దగ్గర ఉన్న ఈ భూములను ఎప్పుడు ప్రభుత్వం లాక్కుంటుందో అని రైతులు భయపడేవారు. కానీ వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఆ భయాన్ని పోగొట్టి రైతులకు భరోసా కల్పించగలిగారు. గత టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా, గత టీడీపీ ప్రభుత్వం అని మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా 22A నిషేధిత జాబితాలో పెట్టిన దాదాపు 1,58,000 ఎకరాల ఇనాం భూములను కూడా వైఎస్ జగన్ విముక్తి చేసి ఆ రైతులకు ఇవ్వగలిగారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1,61,584 మంది రైతులకి చెందిన దాదాపు 1,58,000 ఎకరాల ఇనాం భూములను ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. సో తద్వారా ఏమైంది, అంతమంది రైతులకు కూడా విముక్తి కల్పించగలిగిన ఘనత వైఎస్ జగన్కి దక్కింది. అదేవిధంగా దశాబ్దాలుగా నలుగుతున్న 2,06,315 ఎకరాల చుక్కల భూముల గురించి అందరికీ తెలిసిందే. ఆ చుక్కల భూముల సమస్యను పరిష్కరించి 1,00,000కు పైగా రైతులకు లబ్ధి చేకూర్చగలిగారు వైఎస్ జగన్. ఇక గిరిజనుల విషయానికి వద్దాం. గిరిజనుల కళ నెరవేరుస్తూ దాదాపు 1,30,000 మందికి 2,87,000 ఎకరాల్లో అటవీ పట్టాలు కూడా ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములపై రుణాలు కూడా మాఫీ చేసి వారికి సర్వ హక్కులు కల్పించగలిగారు వైఎస్ జగన్. ఇక దళితుల శ్మశాన వాటికలకు కూడా 100 ఎకరాల భూమి కేటాయించడం వైఎస్ జగన్ సేవా దృక్పథానికి నిదర్శనం. ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఓవైపు వైఎస్ జగన్ లక్షల కోట్ల విలువైన భూములను పేదలకు కట్టబెడుతుంటే అప్పుడు చంద్రబాబు మాత్రం నీ భూమి నీది కాదు అంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. చూద్దరు కానీ అసత్య ప్రచారం ఎలా రకంగా ఉన్నాయని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది, దాని పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. రేపటి నుంచి జిరాక్స్ కాపీ ఇస్తాడంట, ఒరిజినల్ ఏముండవు. ప్రజలను తప్పుదో పట్టించడమే లక్ష్యంగా అప్పుడు ప్రచారం కూడా చేశారు. నిజమైన పేదల పక్షపాతి ఎవరో ప్రస్తుతం ఆ గణాంకాలను చూస్తే మనకు అర్థమవుతుంది. వైఎస్ జగన్ అందించిన ఈ భూమి పట్టాలే అందుకు సజీవ సాక్ష్యాలుగా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సాధారణంగా మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా ఊరేగుతుంది అని చెప్పి ఒక సామెత నడుస్తూ ఉంటుంది కదా. సో మొన్న ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పారో, సో ఇది కరెక్ట్గా దానికి యాప్ట్గా కనిపిస్తుందని అనిపించింది నాకు. ఎందుకనంటే ల్యాండ్ యాక్ట్ చట్టంపై ఒక రకంగా ప్రచారం చేయలే, కానీ వైఎస్ జగన్ చేసిన ఈ పనులు అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ పనులను మాత్రం ప్రజలకు సరిగ్గా వివరించడంలో అటు వైసీపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారు అనేది మాత్రం వాస్తవం. అంటే ఇన్ని చేశారు కదా, మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, చేసింది చెప్పుకోవడం చేతగాక, సో దాన్ని ఏ రకంగా ప్రజల ముందు పెట్టాలో తెలియక వైఎస్ జగన్ ఆ రోజున పాలనకి దూరం అయిపోయారు. అంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలవలేకపోయారు ఆయన. జగన్ చేసింది చెప్పుకోవడం చేతకాకనో లేక మంచితనమో ఈ అద్భుతమైన మార్పును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ ఆయనతో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా సరే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే నిన్నటి వరకేమో భూ సర్వే అంటే భూములు లాక్కోవడమే అని ప్రచారం చేశారు. భూమికి ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మరి ఇప్పుడు అదే పద్ధతిలో భూములను కొలవడం, సర్వే చేయడంపై ప్రజలకు ఏమని సమాధానం చెప్తారో మనం ఇప్పుడు చూడాలి. ప్రజల భూములకు రక్షణ కల్పించాలని వైఎస్ జగన్ సంకల్పించారు.
అయితే అప్పుడు దానిపై విషం జిమ్మి అధికారం దక్కించుకున్న వారు ఇప్పుడు ఏ రకంగా సర్వేలు చేస్తారో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, వైఎస్ జగన్ పేదల భూములు లాక్కున్నారా, లేక పేదవాడి ఆత్మగౌరవాన్ని భూమి రూపంలో నిలబెట్టారా? సరే, మరి ఈ భూముల మీద కన్నేశాడని మాట్లాడారు కదా. నిజంగానే కన్నేసి ఉంటే గనక అంతమందికి భూములు కట్టబెట్టడం వీలయ్యేదా? మరి ఈ రోజున మళ్ళీ భూ సర్వే అని చెప్పి కూటమి ప్రభుత్వం ముందుకు రావడం, అసలు యాక్చువల్గా ఈ వ్యవహారం గురించి మాట్లాడాలి అనంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కాదు. కేంద్రం ఒక ప్రాతిపదికన రీసర్వే చేయాలి, మొత్తం భూములకి సంబంధించి అసలు ఏం జరుగుతోందని, ఎవరెవరి చేతిలో ఏ రకమైన భూములు ఉన్నాయి, మనం ఇచ్చే వ్యవసాయదారులకు మనం ఇచ్చే ఏదైతే రైతులకు మనం ఇచ్చే రైతు రుణమాఫీ ఎంతవరకు చేరుతోంది, ఆ భూములు ఏంటి, వాటికి సంబంధించి పూర్తిగా ఒక రూపు తీసుకొచ్చే ప్రయత్నమే కేంద్రం ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఒకటి తర్వాత ఒకటిగా అమలు చేసుకుంటూ వచ్చినాయి. ఆ టైంలో 2023 ఎన్నికల టైంలో కరెక్ట్గా అదే ముందుకు వచ్చింది. ఎప్పటి నుంచో దాని గురించి అనుకున్నారు, కానీ ఎక్కడా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరికి వాళ్ళు భయపడ్డారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన భరోసాతో ముందుకెళ్ళారు. మీ భూమిని మీ చేతిలో పెడతా, మీ భూమిని ఆల్రెడీ మీకు కొంత ఇచ్చాను, మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మీ భూమి మీ చేతిలోకి అందుతుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిన సర్వే ఇది అని చెప్పారు. మరి గతంలో చేసింది తప్పు, ఇవాళ మేం చేస్తోంది ఒప్పు అని చెప్పాలని అంటే గతంలో ఎందుకు తప్పు చేశారు, తప్పు చేశారా లేదా, ఈరోజు మనం చేసేది కరెక్ట్ అని ఏ రకంగా వాళ్ళకి ఒప్పిస్తారు? ఈ భూ సర్వే అనేది ఒకళ్ళ చేతిలో కాదు కదా, కేంద్రం నుంచి వచ్చిన వ్యవహారం అది. సో దాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకోవాలి కదా. కానీ ఇక్కడ ఆ రకమైన పరిస్థితులు అయితే లేవు. గతంలో నమ్మించారు, వంచారు, మోసం చేశారు. ఈ రోజున మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్వే చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. సో పరిణామాలు ఏ రకంగా మారుతున్నాయో చూస్తున్నాం. ఒకళ్ళేమో బాగా చేసుకున్నాం అని చెప్పినా కూడా దాన్ని ప్రచారం చేసుకోలేని పరిస్థితి, ఒకళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేశాం అని చెప్పుకుంటున్నా వాళ్ళు చేయలేదన్న మాట అయితే బయటికి కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ భూ సర్వే అనేది ఏం జరగబోతోంది, నిజంగా భూ సర్వే చేస్తారా, చేస్తే రైతులు దానికి సహకరిస్తారా, రైతులతో పాటుగా అందరూ కూడా సహకరిస్తేనే ఈ వ్యవహారం అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ వివరం తెలియచేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ టాప్ స్టోరీ కింద దీన్ని మనం తీసుకున్నాం.